చెప్పమంటున్నాను కదా, ఎవరి అకౌంట్ అది? చెప్పు చెప్పు శ్రీవల్లి, మన కంపెనీలో ఇంత పెద్ద ఫ్రాడ్ జరగడానికి కారణం ఎవరు? మావయ్య దశరథ్ గారు. ఆ అకౌంట్ కూడా ఆయనకు సంబంధించిన వాళ్ళదే. మావయ్య? హలో సార్, మీరు ఎవరింటికి వచ్చారో తెలుసా? తెలిసే వచ్చాం. ఇదంతా చేసింది మావయ్య? అవండి, ఆ అకౌంట్ కూడా వేరే ఎవరితో బినామీ అకౌంట్. చాలా వరకు ట్రాన్సాక్షన్స్ అన్ని ఆ అకౌంట్కే జరిగినాయి. అంతేకాదు, కాల్ హిస్టరీ కూడా చెక్ చేసిన ఆయన నెంబర్ నుంచి ఆ అకౌంట్ హోల్డర్కి చాలా కాల్స్ పోయినాయి. మావయ్య ఇలాంటి వాడా? అమ్మాయిని ఎంతలా నమ్ముతుంది, ఆయనకెంత వాల్యూ ఇస్తుంది? ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి శ్రీవల్లి. ఎట్టి పరిస్థితుల్లోనూ అంత ఈజీగా ఆయన పేరు బయటికి రాకూడదు. మావయ్య పేరు బయటికి వస్తే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ ఏదో ఒక డ్రామా మొదలు పెడతారు. అలా కాకుండా అమ్మే తనంతట తాను మావయ్య నిజస్వరూపం తెలుసుకునేలా చేద్దాం. ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి శ్రీవల్లి. మన బ్రాంచెస్ అన్నిట్లో జరిగే ప్రతి చిన్న ట్రాన్సాక్షన్ మనకి తెలియాలి. అవునండి, ఈలోగా మిగిలిన ట్రాన్సాక్షన్ ఫైల్స్ కూడా తెప్పియండి, చెక్ చేద్దాం. చెప్పు తల్లి, నీ బాధ ఏమిటి? ఒక్కటి కాదు స్వామి, అన్నీ బాధలే. ఏనాడు జరగనివి అన్ని మా ఇంట్లోనే జరుగుతున్నాయి. మాట పోతుంది, మర్యాద పోతుంది. తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నా మా వంశ ప్రతిష్ట పోతుంది. ఎంతో మంది దేవతగా కొలిచే ఈ దేవతకు కష్టాలు రావడం ఏమిటి తల్లి? కష్టాన్ని నీ వేలు పట్టి నడిపించుకుంటూ నువ్వే నీ ఇంటికి నడిపించుకుంటూ తీసుకొచ్చావుగా తల్లి. అవును తల్లి, ఎన్నో ఏళ్లుగా నీకు దూరమైన నీ బిడ్డ ఇంటికి తిరిగొచ్చిన ఘడియలు అమృత ఘడియలు. కానీ నీ కోడలు అడుగుపెట్టింది మాత్రం విషపు ఘడియలు. గుప్పెడు బంగారం పట్టుకున్నా అది మట్టే అవుతుంది తల్లి. అలా చెప్పండి స్వామి, మా వదినికి మేము ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. చూడు తల్లి, అమ్మవారి నగలు కనిపించకుండా పోవడమే అపచారం. అది నీకు శాపంగా మారుతుంది. వెంటనే ఆ నగలు తీసుకొచ్చి అమ్మవారికి అలంకరింపచేసి ఆగిపోయిన ఉత్సవాలని నీ చేతుల మీదుగా జరిపించ తలపెట్టాలి. అది వెంటనే జరగాలి. ఆలస్యమయ్యే కొద్దీ కొండలా పెరిగిన మీ పేరు ప్రతిష్టలు దిగజారిపోతాయి.
ఊహించని ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఆ పరిస్థితి వచ్చాక నిన్ను ఏ దేవత కూడా కాపాడలేదు. ఉపశాంతిగా ఏమైనా చెప్తారు అనుకుంటే మీరు అలాగే అంటున్నారేంటి స్వామి? నీ రాత అలా మారిపోయింది తల్లి. ఇక శాంతులు ఉపశాంతులు పనిచెయ్యవు. అమ్మవారి నగలు అలంకరించి ఆగిపోయిన ఉత్సవాలను జరిపించడమే మీరు చెయ్యగలిగిన శాంతి. వెళ్ళు తల్లి, ఆలస్యం కాకుండా ఆ పని చూడు. నేను చెప్తే విన్నావా వదినా? ఆ శ్రీవల్లి అడుగు పెట్టింది మన నాశనం మొదలైంది. పీటల మీద పెళ్ళి ఆగిపోయిందంటే దాని తలరాతేమో అంతేనేమో అని ఊరుకున్నాను. కానీ అమ్మవారి నగలు పోవడం ఏంటి? ఊరు ముందు నువ్వు దోషిగా నిలబడ్డవేంటి? 10 మందికి తీర్పిచ్చిన నువ్వు ఒకరి తీర్పుకి తల వంచాల్సి రావడం ఏంటి? సరే, ఏదోలే మన తల రాత అని అనుకుంటే ఎప్పుడూ లేంది ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రావడం ఏంటి? నీ స్టోర్స్ ని సీజ్ చేయడం ఏంటి వదినా? ఇవన్నీ ఎప్పటి నుంచి జరగడం మొదలుపెట్టాయి? ఆ శ్రీవల్లి అడుగు పెట్టిన దగ్గర నుంచే కదా. అదే కదా ఆ స్వామీజీ గారు కూడా చెప్పింది. అందుకే ఇప్పటికైనా మా మాట విని ఆ శ్రీవల్లిని ఇంట్లో నుంచి బయటికి పంపించేసి అన్నీ అవే సర్దుకుంటాయి. లేదనుకో, ఆస్తులు అంతస్తులు పోవడమే కాదు, సామ్రాట్ని కూడా మళ్ళీ దూరం చేసుకునే పరిస్థితి రావచ్చు. ఇలా జీవితాంతం అవమానాలు బాధలు పడుతూనే ఉండాల్సి రావచ్చు. అందుకే చెప్తున్నాను వదినా, ఆ శ్రీవల్లిని ముందు ఇంట్లో నుంచి బయటికి నెట్టి. ముందు నేను చెయ్యాల్సింది అమ్మవారి నగలు ఆ శ్రీవల్లితో తెప్పించి ఆగిపోయిన ఉత్సవాలు జరిగేలా చేసి ఆ తల్లిని శాంతపరచాలి. ఆ తర్వాత ఏం జరగాలి అన్నది ఆ తల్లే చూసుకుంటుంది. జాగ్రత్తగా వెళ్ళు. శ్రీవల్లి, ఏమండి నేను ఆఫీస్కి వెళ్తున్నాను. కాఫీ అడిగినరు తాకుండానే వెళ్ళిపోతుండ్రండి. పనుంది, వచ్చి తాగుతాను. ఏం కాదు, కొంచెం ఆగుండ్రి. శ్రీవల్లి, 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 శ్రీవల్లి ఏమైంది? శ్రీవల్లి ఏమైంది? శ్రీవల్లి లే. శ్రీవల్లి, 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 నాన్న ఏమైందిరా? వెంటనే డాక్టర్కి ఫోన్ చేయండి. హలో డాక్టర్.
నాతో మాట్లాడుతూనే సడన్గా పడిపోయింది డాక్టర్. భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఆనందపడాల్సిన సమయం ఇది. కంగ్రాట్స్ సామ్రాట్ గారు, మీరు తండ్రి కాబోతున్నారు. ఏం డాక్టర్, మీరు చెప్పేది నిజమా? ఇలాంటి విషయాల్లో ఎవరైనా అబద్ధాలు చెప్తారా? కొంచెం వీక్గా ఉంది. ఈ టానిక్ తెప్పించి వాడండి. ఓకే, వస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. వదినా, విన్నావా? నీకిచ్చిన మాటేంటి, అది చేసిన పనేంటి? నా బిడ్డ జీవితం బాగుపడి అది ఓ ఇంటి దయ్యే వరకు బిడ్డకి తల్లి కాను అని అది మాటిచ్చిందా? ఇప్పుడు తల్లయ్యింది. ఏమనాలి దాన్ని? అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు? నిజం మాట్లాడుతున్నాను అల్లుడు. మీ అమ్మ మీద ఒట్టేసి మరి అది చెప్పిన మాట గురించి మాట్లాడుతున్నాను. ఏంటత్తయ్య మీరు? నా భార్య తల్లైనందుకు సంతోషపడాల్సింది పోయి ఈ గోలేంటి? చూసావా వదినా, నా బాధ నీ కొడుక్కి గోలలా ఉందట. ఇలాంటి దాని మాటలు నమ్మద్దు అంటే విన్నావా? ఇంకేముంది, ఇది రేపు బిడ్డను కంటుంది. ఇక ఈ ఇంట్లో మేమున్నా మాకు విలువేంటి? దీనికి బిడ్డ పుట్టిన ఆనందంలో నువ్వు నీ మనసును మార్చుకుంటావు. ఇక మా గురించి ఎవరు పట్టించుకుంటారు? నా కూతురు గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఏంటిది? ఏం చెప్పావు, ఏం చేశావు? మాట తప్పాను, మన్నించండి అంటుంది. నీ మంచి మనసు మన్నించేస్తుంది. అటు తిరిగి ఇటు తిరిగి నష్టం మాకే కదా. ఇంకా ఏ ఆశతో ఇంట్లో ఉండమంటావు? సత్య, రా, మందారు మనం చూసుకుందాం. ఆగండి. మాటిచ్చి మాట తప్పాక మనసు మార్చుకుంటాను, మన్నిస్తాను అని ఎలా అనుకుంటున్నారు? ఇంకా నువ్వు మాత్రం చేయగలిగిందేముందత్తయ్యా? తనకి నీ మాట అంటే లెక్కలేదు, నువ్వంటే గౌరవం లేదని అర్థమైంది కదా. ఇంకా ఇక్కడే ఉండి ఏం చేయాలి? రేపు బావకి పుట్టబోయే బిడ్డని ఆడించమంటావా?
మాట తప్పిన రోజు ఈ ఇంట్లో తనకి స్థానం లేదు అని చెప్పాను. నువ్వు కరెక్ట్గానే చెప్పావు వదినా. కానీ ఏ విషయంలో అది నీ మాట విన్నదో చెప్పు. అసలు ఆస్తి కోసం విడాకులిచ్చి వదిలించుకున్నా సరే, ఇది మళ్ళీ వచ్చి అల్లుని వల్ల వేసుకుందంటే ఇది నీ మాట వింటుంది, ఇచ్చిన మాట మీద నిలబడుతుందని ఎలా అనుకుంటున్నావు? అత్తయ్య, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఆస్తి కోసం వలలో వేసుకోవాల్సిన కర్మ తనకేంటి? నువ్వు మాట్లాడకు చిన్నా. జరిగింది నీకు తెలీదు. సత్య పెళ్లి తన వల్లే ఆగిపోయింది కాబట్టి సత్య జీవితం మరొకరితో ముడిపడేంత వరకు పిల్లల గురించి ఆలోచించను అని నా మీద ఒట్టేసి మరీ మాటిచ్చింది. సరే, మాట ఇచ్చుండొచ్చమ్మా. ఆ రోజు ఏ కారణం వల్ల, ఎవరి ఒత్తిడి వల్ల ఆ మాట ఇచ్చిందో నాకు తెలీదు. కానీ ఈరోజు తను తల్లి కాబోతోంది. ఈ ఇంటి వారసత్వాన్ని తన కడుపులో మోయబోతోంది. అది విని ఆనందపడాలి. కానీ నువ్వు అత్తయ్య మాటల్ని సమర్థిస్తావేంటమ్మా? ఆ రోజు నీకు సత్యకి పెళ్లి జరగకుండా ఆపేసి నా తమ్ముడికి నేనిచ్చిన మాట తప్పేలా చేసింది. ఈ రోజు తనే మాట తప్పి నా తమ్ముడి కుటుంబమే బయటికి వెళ్లేలా చేస్తోంది. వదినా, మా వల్ల నువ్వు బాధపడద్దు. మా రాతే బాగోలేదు. మేమే వెళ్ళిపోతాం. మీరంతా హాయిగా ఉండండి. ఇంట్లో నుంచి వెళ్లాల్సింది మీరు కాదు, శ్రీవల్లి. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనప్పుడు శ్రీవల్లికి ఇంట్లో స్థానం లేదు. శ్రీవల్లి, వెళ్ళిపో నా ఇంట్లో నుంచి. గెట్ అవుట్. దేవకి, అమ్మా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? తనిప్పుడు గర్భవతమ్మా. మాటకి విలువివ్వనప్పుడు ఆ మనిషికి విలువ ఉండదు. అలాంటి దానికోసం నా తమ్ముడి కుటుంబాన్ని వదులుకోమంటావా? లేకపోతే తనని బయటికి పంపించమంటావా? చెప్పు చిన్నా. శ్రీవల్లి నా భార్యమ్మ. నా భార్య నేను లేకుండా ఎలా వెళ్తుందమ్మా? నీకమ్మ కన్నా భార్య ఎక్కువ అనుకుంటే నువ్వు కూడా తనతో పాటే వెళ్ళిపోవచ్చు.
నా కోసం మీ తల్లి బిడ్డలు మళ్ళీ దూరం కావద్దు. నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. మీరు ఆయన అట్లా అనుకుంటారు. మాట కోసం ప్రాణాలిచ్చే నాకు మాట తప్పాక నా బిడ్డైనా నువ్వైనా ఒకటే. మాట నిలబెట్టుకోలేని నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వే కావాలి అనుకుంటే నీతో పాటు సామ్రాట్ కూడా బయటకొస్తాడు.